ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? వీడియోలు చూస్తూ ఉన్నారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినాలి, ఈ దేవుని మాటలు వినాలి. ప్రతి ఒక్కరు బలపరచబడాలి. ఒకరికొకరు ఇది అనేకమైన ప్రజల్లోకి వెళ్ళాలి. నేనే కాదు, అనేకమైన వాక్యాలు అందిస్తున్న ప్రతి సేవకులు, ప్రతి దైవ సేవకులు వాక్యమనే వాళ్ళు ఖడ్గమనే వాక్యము తని వారు బోధిస్తూ ఉండగా ఆ మాటలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి పంపించండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి లింక్ పంపించండి. ఈ మాటలు మీ దగ్గరే ఆగిపోటకు వీల్లేదు. అనేకమైన బిడ్డలకి ఈ మాటలు వెళ్ళిపోవాలి, వినాలి. నా వీడియో అనే కాదు, ప్రతి ఒక్కరు మాటలు కూడా అనేకమైన బిడ్డల దగ్గరికి వెళ్ళునుగాక, మీరు పంపించునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. సరే, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, సర్వశక్తివంతుడా ప్రభా, అయా చెప్పబడబోతున్న తండ్రి, అయా నీ లేఖన భాగముల నుంచి నాయన ప్రభా మీరే మాతో సూటిగా తేటగా నాయన ప్రభా ప్రతి మాటలు కూడా ప్రభా నా నోటి నుంచి తను వస్తున్న ప్రతి మాట కూడా ప్రభా అయా వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా హృదయాలు తెరచుటకు నీ కృప దయచేయండి. తెరవండి ప్రభా. మూసి ఉన్న తండ్రి అయా అతని పరిశుద్ధాత్మ సమయంలో నేను ప్రతి హృదయం తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవ అనాలోచనతో కాకుండా హృదయపూర్వకంగా నాయన ప్రభా అతన్ని సమయంలోనే ధ్యానించే బిడ్డలుగా, ఆలోచన చేసే బిడ్డలుగా దయచేయండి. మాట్లాడుతున్న ప్రతి మాట కూడా హృదయంలో తను నాటబడేటకు నీ కృప భాగ్యము దయచేయమని అయా అతని మాట్లాడుచున్న ప్రభ నా నోటిలో మీరుండి ప్రభా నీ మాటలు నా నోటిలో ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము నుండి 18 వచనాలు చదువుకుందాము. సరే, నేను ఈ ప్రకటన గ్రంథములో 13వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చెబుతున్న ఆ క్రూర మృగము గురించి చెప్తున్నా. ఆ క్రూర మృగము ఏంటంటే, సరే ఎవరెవరు ఎలా చెప్తూ ఉన్నారో నాకు తెలియదు. కానీ సరే, నాకు నేర్పించిన ఈ బోధ, నాకు దేవుడు తెలియపరిచిన ఈ మాటలు నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. మాటలు వినండి. ఒక్కసారి ఈ మాటలు శ్రద్ధగా వినండి, ఆలోచన కలిగి ఈ మాటలు సరేలే మొదట్లో 4 మాటలు విని కట్ చేయటం కాదు, పూర్తిగా దరిదాకనే ఈ మాటలు వింటేనే మీకు అర్థమవుతుంది. అంతేగాని సగం విని సగము వినకపోతే మీకు ఈ మాటలు అర్థం కాదు. ఈ మాటలే కాదు, ఏ సేవకులు చెప్పినా కానీ చివరి దాకా ఆ మాటలు వినండి. ఎందుకంటే ధైర్యం అనేది చూడాలి కదా. మొదట్లో 4 మాటలు విని ఏదో సొల్లు కబులు చెప్తున్నారని అనుకోబాకని. దేవుని మాటలే ఇక్కడ చెప్పేది. వేరే ఎవరైనా కానీ ఏ సేవకులు చెప్పినా కానీ చివరి దాకా వినండి. దానికి దారిని ఒక ధైర్యం అనేది రావాలి కదా. ధరి రాకపోతే మీరు మధ్యలో ఆగిపోతే దానికి ఎట్లా అర్థమవుతుంది? ఏదైనా కానీ మన కళ్ళతో చూసింది చివరి దాకా, అది అక్కడ ఏదైనా మన కళ్ళతో చూస్తున్నప్పుడు అది చివరి దాకా ముగించిన దాకా మనం చూస్తేనే అది చివరి దాకా ఏం జరిగిందో అనేది అర్థమవుతుంది. అంతేలే కానీ 2 వచనాలు 3 వచనాలు చూశాక తర్వాత ఏముందిలే దాని గురించి మొత్తం చెప్తారులే అనుకొని అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. చివరి దాకా ఆయన మాటలు వినాలి. ఈ చివరి దాకా మీ తీర్పు ఏందో మీరే చూసుకుని, ఇది నిజమేనా, మరి అన్న చెప్పింది, ఈ తమ్ముడు చెప్పింది, మరి బ్రదర్ చెప్పింది ఈ మాటలు నిజమేనా, అది అసలు అదేనా, ఆ మాటలు అది నిజమేనా, ఆ మృగం అదేనా అది మీరు ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి, దాన్ని చదువుకోండి. అంతేలే కానీ ఆగిపోవద్దు, దాని గురించి చదవండి. కాకపోతే మీరు చదివిన అర్థమవుతుంది. మీరు మనస్ఫూర్తిగా మీరు చదివితే అక్కడ అర్థమవుతుంది. చదువుదాం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రె
గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. ఘటసర్పము వలె అదొక్కడు గుర్తుపెట్టుకోండి. ఘట సర్పము వలె అది మాట అంటే ఘట సర్పం. అది అంటే ఘట సర్పం వలె అది కూడా మాట్లాడుతుందంట. అది కూడా ఘట సర్పం అంటే ఘట సర్పాన్ని వేరేగా ఉంది. ఇక్కడ ఘట సర్పం వేరేగా ఉంది, మాట్లాడుతుంది దానివల్లే అని ఇక్కడ ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఎందుకు దాన్ని పదే దాన్ని సాగదీసి చదివానంటే అక్కడ ఒక అర్థం ఉంది. ఘట సర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగముకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు. అంటే మీరు అనుకోవచ్చు, పైనుంచి త్రోసివేయబడిన ఆ ఘట సర్పం అనేది అనుకోవచ్చు, అవ్వ దగ్గరికి వెళ్ళి మోసం చేసిన ఘట సర్పము అనుకోవచ్చు. ఆ ఘట సర్పం అది దాని గురించి నేను ఇక్కడ ఈ వచనంలో ప్రస్తావన చేయట్లేదు. ఘట సర్పము వలె ఇక్కడ ఏమంటుండంటే ఘట సర్పము వలె మాటలాడుచుండెను. ఘట సర్పము ఆ వస్తువు ఏందో అదేమిటో నేను చివరికి చెప్తా. అది ఎక్కడ లోబడుతుందో, అది ఎవరినైనా లోబడిస్తుందో అది ఏమిటి అనేది నేను చెప్తా. సరే, అది క్రూర మృగం అంటే కొంతమంది ఇక పైనే ఉంది ఏంటంటే 13వ అధ్యాయము 1వ వచనం. మరియు అది కొమ్మలను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. అది కొమ్మల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. సముద్రములో నుంచి పైకి వచ్చుట క్రూర మృగం. అది కొంతమంది రకరకాల చెప్తారు. క్రూర మృగం అంటే ఇందుట్లో 6 ముద్దల్లో ఈ త్రిపుల 7 ఏళ్ల శ్రమల కాలం, రకరకాలుగా 7 ఏళ్ల శ్రమల కాలం గురించి వీటి గురించి చెప్తారు. 1000 ఏళ్ల పాలన, అవన్నీ ఇందుట్లో ఈ ప్రకటన గ్రంథంలో చాలా లెక్కించబడ్డాయి. ప్రతి ఒక్క అధ్యాయానికి ప్రతి ఒక్క అర్థం ఉంది. అది చదివి వాళ్ళకి అది బాగా దాని గురించి వివరంగా దాని మీద ఫోకస్ పెట్టి, దాని మీద డిపెండ్ పెట్టి దాన్ని చదివే వారికి అర్థమవుతుంది. అది కన్ఫర్మ్గా అర్థమవుతుంది. అది కానీ ఏదో చదువుకుంటూ వెళ్ళేప్పటికీ ఏందో ఈ క్రూర మృగం ఏందో, పైకి వచ్చుట ఏందో అని అర్థం కావట్లేదు. ఇక్కడ పైకి వచ్చిన ఆ మృగం వేరు, మొదటి మృగము గురించి ఇక్కడ దేవుడు మాట్లాడట్లేదు. ఇక్కడ మాట్లాడేది ఏమిటంటే భూమిలో నుండి మరి ఒక్క క్రూర మృగం పైకి వచ్చుట చూచి తిని. గొర్రెపిల్ల కొమ్మ వంటి 2 కొమ్మలు దానికుండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. కొమ్మలు దానికుండెను. అది ఘట సర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగము కన్నా అధికారపు చేష్టలన్నీయు ఇదొక్కటి గుర్తుపెట్టు. అధికారము ఇది క్రూర మృగానికే అధికారం ఉందని మీరు అనుకుంటున్నారు. క్రూర మృగానికే, అది ఈ లోకంలో తిరుగుతున్న సర్పానికే అధికారం ఉంది. అధికారము ఇంకో దానికి కూడా ఉంది అధికారం. ఈ లోకంలో ఏలుబడి చేస్తున్న అధికారము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది 13వ అధ్యాయంలో 11వ వచనంలో మాట్లాడుతున్న మృగము వేరు, 13వ వచనంలో మొదటిగా మాట్లాడుతున్న మృగము వేరు. ఇది 11వ వచనం నుంచి మాట్లాడుతున్న మృగము వేరు. మంచిగా వినండి, 13వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్న క్రూర మృగం వేరు. ఇక్కడ మరొక్క మృగం గురించి మాట్లాడుతున్నాడు. మృగము భూమియో దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు. ఇక్కడ ఈ లోకంలో భూమి మీద
నివసించు వారందరూ దానికి నమస్కారము చేయునట్లు దీన్ని మీరు సర్పముగాను సాతానుగాను అన్ని భావించకండి. దాని విషయంలో ఇక్కడ మాట్లాడలేదు. సర్పము కదా, అందుకే ఇది ఏలుబడి చేస్తుంది కదా, అందుకే మనం వాటికి అంటే మనకు వచ్చిన సమస్యలు సర్పం వల్లే సాతాను వల్లే అన్నీ మనం దానికే లోబడుతున్నామని అనుకోబాకండి. ఇక్కడ లోబడేది ఇంకోటి ఉంది. అది బలవంతము చేయుచున్నదంట. అది బలవంతం చేయుచున్నదంట. సర్పంలాగే అది కూడా బలవంతం చేసిద్దంట. ఘట సర్పం వలె అది కూడా బలవంతము చేసిద్దంట. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదట అర్థం చేసుకోండి ఈ మాటలు. చివరికి నేను అది ఏమిటో ఆ వస్తువు ఏందో నేను చెప్తా లాస్ట్కి. మనుషుల ఎదట అగ్ని దిగి వచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. అది దాని విషయంలో అది తీసుకుని వెళ్తే గొప్ప సూచక్రియలు అన్నీ అగ్ని దిగి వచ్చున్నట్లు గొప్ప సూచనలు చేయుచున్నది. అది కూడా సూచనలు చేసిద్దంట. సూచనలు అంటే చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగముకు ప్రతిమకు చేయవలెనని అది భూమివాసులతో చెప్పుచు ఈ లోకము మృగము చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులకు భూమివాసులకు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి మోసము చేస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరికి మోసము చేయుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడెను కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదనైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యైనను గలవాడు తప్ప విక్రయమును చేయుటకును మరియు ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. క్రూర మృగము చెప్తున్నా వినండి. ఇది ఆ క్రూర మృగం ఏంటంటే డబ్బు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇప్పటి నుంచి. మరి ఇప్పటిదాకా మరి మీరు అది క్రూర మృగం అంటే ఇంకా వేరువేరుగా సర్పాలు సాతాను అవి ఇంకా వేరే మృగాల గురించి ఆలోచన చేసుకున్నారు. అది నేను అనుకుంటున్నా. మరి మీ మనసులో మరి అది అనుకున్నారో లేదో అనుకునే ఉంటారు. అసలు అయితే డబ్బు అయితే ఎవరు ఊహించలేరు. ఇది ఆ మృగము ఈ లోకంలో ఏలుబడి చేస్తుంది. అధికారాన్ని దేన్నైనా ఏలుబడి చేస్తుంది. అధికారుల్ని ఈ భూమి మీద అధికారులందరినీ ఈ లోకంలో ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ ఎవరైనా ధనాన్ని ఆ డబ్బుని మొక్కాలి. ఈ లోకంలో అది ఒక ఘట సర్పముగా ఈ లోకానికి క్రూర మృగముగా ఈ లోకానికి బయలుదేరి వచ్చింది. అందరి జేబుల్లో ఘట సర్పము ఎప్పుడు జేబులో
నిండుగానే ఉంటుంది. ఎప్పుడూ దాన్ని మనం కాపాడుతూనే ఉంటాం. ఆ సర్పము మన జేబులో ఎప్పుడూ ఉంటూనే ఉంది. కానీ మనము దానిని గుర్తించలేకపోతే అది ధనమే అంటే ఈరోజు ధనము లేనిదైతే ఏది కాదు. ధనము కావాలి, కానీ మనం దాన్ని ప్రేమించకూడదు. దాన్ని మనం ప్రేమించకూడదు. ధనాన్ని మనం ప్రేమించకూడదు. దేవుణ్ణే మనం ప్రేమించాలి. ధనము ఈ లోకంలో మనమైతే ఏం తీసుకుని వెళ్ళలేము. మృగము అధికారుల దగ్గరికి వెళ్ళని, ఎక్కడికి వెళ్ళని, ధనము లేనిది, లంచము లేనిది ఏది మనకు ఎవ్వరు పలుకుబడి కూడా అక్కడ ఉండదు. ధనము లేనిదంటే అక్కడ క్రూర మృగము అక్కడ మాట్లాడుతూ ఉంది. క్రూర మృగం మాట్లాడుతూ ఉంటుందా? మాట్లాడిద్దా? ఏ విషయంలో మాట్లాడింది? ఫలానా సమస్య ఉందయ్యా, నాకు ఇది రాలేదయ్యా, మా ఇంట్లో మరి మాకు ఏదో ఒక సమస్య, అధికారి దగ్గరికి నువ్వు మోసుకొని వెళుతున్న మాట ఏదో తెలుసా? ఆ డబ్బే మాట్లాడేది అక్కడ. అవతల ఆయన అడిగేది ఏంటి? డబ్బు ఉంటే ఏ పనైనా అవుతుంది. ఆ మృగము డబ్బే ఈ వచనములలో ఉన్నది, ఆ అధ్యాయంలో ఉన్నది డబ్బే. వేరే మృగము ఉన్నే దాన్ని, అది వేరే విషయం. అది ఈ వచనములో ఉన్నది మృగము, డబ్బు. గుర్తుపెట్టుకొని, ప్రతిమ అంటే డబ్బు, అధికారము. ఈ భూమి మీద కూడా ఏలుబడి చేస్తుందని ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఇక్కడ చూడండి, ఎవరెవరు అంటున్నాడు ఇక్కడ? దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, ధనికులు కానీ, గొప్పవారే కానీ, కొద్దివారే కానీ అందరినీ అంటున్నాడు. అందరినీ ఏలుబడి చేస్తున్నాడు. పేదవారిని, బాగా ఉన్నవారిని, కోటీశ్వరుని, ఎవరినైనా, స్వతంత్రుడు ఎవరినైనా కానీ ఇక్కడ ప్రతి చోట కూడా దేవుణ్ణి అంట డబ్బుని మొక్కాలి అని అంటున్నాడు. అందరూ మొక్కుతున్నారు. ఈరోజు నేను వాక్యం చెప్తున్నా, నేను కూడా ఆ డబ్బుని నేను ఆ డబ్బు లేకపోతే ఎక్కడికి కూడా నేనే కాదు ఎవరు కూడా బయటికి వెళ్ళలేము. డబ్బు లేనిది ఈరోజు గడవదు. అది అక్కడ ఖర్చు పెడితేనే పని అయ్యేది. ఇంట్లో సరుకులు తేవాలన్నా, ఏం తేవాలన్నా కొట్టుకాడికి పోయో, కిరాణా కొట్టుకాడికి పోయో, షాప్ కాడికి ఆడుకోపోయో ఆ సరుకు తీసుకొని వస్తేనే కదా. ఆ డబ్బుని తీసుకొని పోవాల్సిందే. ఆ క్రూర మృగం ప్రతి చేతుల్లో కూడా తిరుగుతూనే ఉంది. ఆ క్రూర మృగం అలా వాడు తయారు చేసుకున్నాడు. వాడు అది డబ్బు మీరు అనుకోవచ్చు. అది ఇక్కడ ఈ లోకంలో తయారు కానిది ఏముంది? ఈ లోకంలో తయారు కానిది ఏముంది? అన్నీ తయారని, అన్నీ వాడు వశంలో తీసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి అందులో. మరి ఈ లోకంలో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని ప్రేమించని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇందుట్లో లేరా? ధనము కూడా ఒక్కటిగా ఉంది అందుట్లో. ఈ లోకంలో ధనము కూడా ఏలుబడి చేస్తూనే ఉంది ప్రతి చోట కూడా. మరి అది గుర్తించలేకపోతున్నాం. ధనమే కానీ జేబులో చూసుకుంటున్నామే. ఇది ఒక క్రూర మృగముగా ఉంది, అది ఒక ఘట సర్పముగా ఉంది. ఈ లోకాన్ని ప్రతిమగా తిరుగులాడుతూ అందరినీ ప్రతిమ మాటలాడునట్లును, అంటే అది మాట్లాడుతుందంట. ప్రతి చోట కూడా మాట్లాడుతూనే ఉంటుంది. ఈ అధ్యాయంలో ఉన్న మాటలు ఇవి. డబ్బు సరే, ఇంకా వేరే మాటలు చెప్పొచ్చు, దాని గురించి కాదు. కానీ ఇక్కడ ఉన్న వాస్తవం అది. సరే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ చదువుకోండి మీరే. ఇక్కడ ఏమంటుంది మళ్ళొకసారి కొద్దిగా కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగము ప్రతిమను చేయవలెను, అది భూనివాసులతో అది ఏం మాట్లాడి చెప్పు. ప్రతిమ డబ్బు ప్రతి చోట మాట్లాడుతూ ఉంది. డబ్బే, ఏం లేదు. మీరు ఇది ఆలోచన చేసుకోబాకండి. ఇది నిజమా అబద్ధమా అనేది పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. ఈ బ్రో చెప్పింది ఇది వాస్తవమే అని మీరు నమ్మాలా లేదనేది ఒకసారి చూసుకోండి. మీరు అక్కడ
పైన మృగం వేరు, ఈ మృగం వేరు. ఇక్కడ రెండో మృగం అంటున్నాడు, ఇక్కడ మరొక్క మృగం అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంక లేతే ఇంకా పైనుంచి త్రోసివేయబడిన లూసిఫర్ గాడే అని ప్రతిది కూడా అనుకున్నాడు. వాడు తిరుగుతున్నాడు, వాడి అది ఒక మృగం వేరే ఉంది. మరి అవ్వ దగ్గరికి వెళ్ళింది ఆ సర్పం ఏమిటో తెలుసా మరి మీకు? తెలుసా? తెలీదు. తెలుసా మరి? తెలుసుంటే సంతోషం, తెలియకపోతే ఏం లేదు. ఆ మృగం అంట డైనైజర్ అంట. అది డైనైజర్ అది ఒక సినిమా కూడా ఉంది దాని విషయంలో. అది చాలా పెద్దగా ఉంటుందంట. అది నాలుగు కాళ్ళతోనే అది తిరుగుతూ ఉంటుందంట. ఆ సర్పము, అది సర్పం అనుకుంటున్నారు కదా, అది మకరము అంట. మకరము అని డైనైజర్ అంటే మకరము. ఆ రోజు అవ్వ దగ్గరికి వెళ్ళింది అదే, సర్పము కాదు. అది సర్పము కాదు. దాని విషయంలో నేను ఒకరోజు మాట్లాడతా. ఎందుకంటే ఇది ఒక ట్రాఫిక్ అయింది. మళ్ళీ ఇది ఒక ట్రాఫిక్, చాలా ఉంది ఈ ట్రాఫిక్. సర్పము కాదు, అవ్వమ్మ దగ్గరికి మాట్లాడింది మకరము. చూసుకోండి. కాకపోతే యోబు 41 అధ్యాయము 33 వచనాల దాకా చూడండి. 41 ఆ వచనాల్లో మొత్తం ఉంటుంది దాని గురించి. సరే నేను మరి ఇది టాపిక్ తర్వాత చెప్తాను మళ్ళీ. మరి ఈ మాటలు మరి అర్థమైనాయని నేను అనుకుంటున్నా. సరే ప్రార్థన చేసుకుందాం. డబ్బు లేనిదైతే మనకి ఏ పని అయితే కాదు. ప్రతి చోట డబ్బుతోనే కూడి ఉన్నది, డబ్బు లేనిదైతే మనకి లేదు. సరే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు పరిశుద్ధ ఆత్మదేవ తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధ ఈ సమయంలో నాయన ప్రభా, ఈ ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో తండ్రి 11 వచనం నుంచి 18 వచనాల దాకా నాయన ప్రభా నీవు నాయన బిడ్డలకి తెలియపరిచిన ప్రతి మాట కూడా ప్రభా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా. ఆయా వారికి అర్థమైందని అనుకుంటూ ఉన్నాను ప్రభా. తన వాళ్ళ హృదయాలు ఇంకా నైనా అర్థం కాలేకపోతే నాయన అయా వారితో నాయన ప్రభా మరొకసారి అయా వారి హృదయాలను ప్రభా అతని పరిశుద్ధ ఆత్మదేవ అర్థమయ్యేటట్టు ఆలోచన జ్ఞానం వారికి దయచింది ప్రభా. వారిలో మీరుండే తోడుగా ఉండి నన్ను ప్రతి విషయంలో కూడా మాట్లాడి ప్రభా అతని పరిశుద్ధ ఆత్మదేవ ఈ మాటలు ఏ బిడ్డలు వింటూ ఉన్నారు ప్రభా, విని ఉన్న బిడ్డలు ప్రభా అతని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అయ్యా అతని వాక్యానుసారంగా నడుచుటకు నీ కృప, వాక్యంలో ఉన్న ప్రతి మాటలు కూడా అతని అందరికీ నైనా ప్రభా ఈ మాటలు వెళ్ళుటకు నీ కృప భాగ్యము దయచేసినందుకు పరిశుద్ధ ఆత్మదేవ ఈ మాటలు నా నోటిలో నాయన ప్రభా తని స్తుతి, నా నోటిలో నీవు నాయన ప్రభా పలుకులు వలె తను నిలిపించినందుకు వందనాలు ప్రభా. తన ఈ సమయంలోనే చెప్పబడిన నీ మాటలు ప్రభా నీవు ఈ సమయంలో ప్రభా తోడుగా ఉండి నాయన ప్రభా అయ్యా బిడ్డలకి బోధించుటకు నాయన ప్రభా అతని నీ కృప చూపించినందుకు యేసు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.